Hi T-SAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topics Union Executive. So for all Tspsc, SSC and UPSC and other competitive examination. సో మనం ప్రీవియస్గా యూనియన్ ఎగ్జిక్యూటివ్ పైన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దాని ఒక కంటిన్యూషన్ క్లాస్ ఇది. సో మనం ఆల్రెడీ చెప్పాను మీకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని, వైస్ ప్రెసిడెంట్ అని అండ్ అటార్నీ జనరల్ అని చెప్పాను మీకు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ చాలా వరకు మనకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా మనం 2 పార్ట్ డిస్కస్ చేయడం జరిగింది యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది. సో దీని ఒక కంటిన్యూషన్ క్లాసెస్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్, consider the following statement. First statement, the president can commute death sentence to life imprisonment. Second one, the governor cannot commute death sentence to life imprisonment. Third one, the president power to pardon extend to punishment or sentence by court martial. మనకు అడిగిందేమో కరెక్ట్. అంటే రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ కెన్ కమ్యూట్ అంటే మరణ శిక్షని జీవిత ఖైదుగా తగ్గించవచ్చు అని మనకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో గవర్నర్కి ఏదైతే మరణశిక్ష ఉందో దానికి మరణశిక్ష నుంచి జీవిత ఖైదీగా అది అదొక ఏదైతే ఉందో గవర్నర్కి లేదని ఇచ్చారు. అంటే గవర్నర్ కెనాట్ కమ్యూట్ అంటే గవర్నరు తగ్గించలేరు అంటే మరణశిక్ష నుంచి జీవిత ఖైదీగా. థర్డ్ వన్, ప్రెసిడెంట్ పవర్ రాష్ట్రపతికి ఏదైతే పవర్ ఉన్నదో టు పార్డన్ ఆమె క్షమాపణ అంటే ఏదైతే ఉందో ఎక్స్టెండ్స్ టు పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ బై కోర్టు మార్షల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రీవియస్గా క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ 𝗵𝗫𝗍𝗃 అండ్ కొన్ని ఏదైతే ఉన్నాయో ఈ పార్డన్ సంబంధించి అంటే ఒకటి రాజీవ్ గాంధీ సంబంధించిన అసాసినేషన్ సంబంధించిన ఒకటి మనకు క్వశ్చన్ రూప్ అంటే ఒక న్యూస్లో ఒకటి ఉంది అండ్ 𝗵𝗫𝗍𝗃 సంబంధించిన కూడా ఒకటి న్యూస్లో ఉంది. సో మనకు ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ పవర్ సంబంధించింది కమ్యూట్ ఆర్ డెత్ సెంటెన్స్ అయినా లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా పార్డన్ అయినా రిప్రైవ్ అయినా సో ఇలాంటి మనకు దీనిపైన ఒక క్వశ్చన్ అనేది అవకాశం చాలా వరకు ఎగ్జామినేషన్లో ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్గా చెప్తాను. అండర్ ఆర్టికల్ 72 కింద ఏంటంటే ఏమని మెన్షన్ ఉందంటే the president shall have the power to grant pardon, reprieve, respite or remission of punishment or to suspend, remit or commute the sentence of any person convicted of any offense. So అందులో చూస్తే క్లాస్ ఏంటంటే ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ బై ఏ కోర్ట్ మార్షల్. సో అన్ని కేసెస్లో ఎక్కడైతే పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ బై కోర్ట్ మార్షల్ సంబంధించి ఒకటి. అండ్ బిఏమో ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ ఫర్ అన్ అఫెన్స్ అగైనెస్ట్ ఎనీ లా రిలేటింగ్ టు మ్యాటర్ టు విచ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్ సంబంధించింది. అండ్ సి అంటే నేను చెప్తున్నది ఏంటంటే అండర్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ 72 కింద మెన్షన్ చేసిన దాంట్లో ఇది క్లాస్ 1లో సబ్ క్లాస్ ఏ అండ్ సబ్ క్లాస్ బి అండ్ సబ్ క్లాస్ సి చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ ఆఫ్ డెత్ అంటే ఆర్టికల్ 72 ఏమో ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు గ్రాంట్ పర్డన్ అండ్ టు సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ సెంటెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. సో మీకు అర్థమై ఉండాలి ఆప్షన్ అనేది 1 అనేది కరెక్ట్. బట్ గవర్నర్కి ఏదైతే ఉందో అంటే గవర్నర్ కెనాట్ కమ్యూట్ డెత్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇది రాంగ్. సో ఎందుకంటే గవర్నర్ కెన్ కమ్యూట్ డెత్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో 2 అనేది రాంగ్ అయితే మనం ఈజీగా మనం బి అని ఆప్షన్ చేయగలుగుతాం. ఎందుకంటే ప్రెసిడెంట్ పవర్ టు పార్డన్ ఎక్స్టెండ్స్ టు పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ బై కోర్ట్ మార్షల్. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 72లో క్లాస్ 1లో అన్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో సబ్ క్లాస్ ఏ, సబ్ క్లాస్ బి, సబ్ క్లాస్ సిలో ఇవి అన్ని మీకు చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అసెసర్ ఏమి ఇచ్చారంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రీజన్ ఏమిటంటే
President of India is elected by the elected member of parliament and elected members of legislative assemblies. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ ఏమిటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమవుతాను చీఫ్ ఎగ్జిక్యూటివ్, అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రీజన్ ఏమిచ్చారు, ఎందుకంటే రాష్ట్రపతి ఎలక్టెడ్ ఏ విధంగా ఎన్నికవుతారంటే ఎలక్టెడ్ మెంబర్ అంటే ఎవరైతే పార్లమెంట్ ఎన్నికై ఉంటారో అండ్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరైతే ఎన్నికై ఉంటారో వాళ్ళు ఓట్ చేస్తేనే, వాళ్ళు ఎలక్ట్ చేస్తేనే రాష్ట్రపతిగా నియమితులవ్వడం జరుగుతుంది. అయితే దానివల్లనే అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇండివిజువల్గా రెండు కరెక్ట్, బట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో మీకు డీటెయిల్గా కొంతవరకు ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ హెడ్ ఆఫ్ స్టేట్ ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఇండియాస్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్. సో హూ ఈజ్ ఎలెక్టెడ్ టు 5 years టర్మ్. సో ఎన్ని ఇయర్స్ అంటే 5 years టర్మ్గా తను ఎలెక్టెడ్ అవ్వడం జరుగుతుంది అంటే ఆ పదవీ కాలంలో. సో ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. ఇది ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నికవుతారని. అయితే ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్ పవర్ రెస్ట్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ headed by the prime minister who is chosen by majority party or coalition in the Lok Sabha and is formally appointed by the president. So effective, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే పవర్ ఉందో ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్ పవర్ వెస్ట్ ఎవరు ఉందంటే విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడ్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళని ఎవరు అపాయింట్మెంట్ చేశారు, ప్రెసిడెంట్. సో అది కూడా ప్రెసిడెంట్ చూస్ చేస్తేనే, అంటే వీళ్ళని చూస్ చేయండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్ చేస్తేనే, ఎందుకంటే మెజారిటీ పార్టీ ఏదైతే మెజారిటీ పార్టీ ఆర్ కోalition ఇన్ ద లోక్సభ ఉంటేనే ఫార్మల్లీగా వీళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే వెన్ ఎవర్ ద ఆఫీస్ బికమ్ వేకెంట్ ద న్యూ ప్రెసిడెంట్ ఈస్ చూసెన్ బై ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ స్టేట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ 2 union అని. ఇప్పుడు ఇండియన్ టెరిటరీస్ కూడా పెరిగింది ఇప్పుడు, సో గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇండివిజువల్గా రెండు కరెక్ట్, బట్ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ది చార్జ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హీజ్ ఇంపీచ్మెంట్ కెనాట్ బి ప్రిఫర్డ్ బై ఎ హౌస్ అన్లెస్. సో చార్జ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ వయలేషన్ అవుతుందో ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హీజ్ ఇంపీచ్మెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంపీచ్మెంట్ సంబంధించింది. సో కెనాట్ బి ప్రిఫర్డ్ బై ఏ హౌస్ అన్లెస్ అంటే ఫస్ట్ ఏదైతే ఒక ప్రెసిడెంట్ కనుక కాన్స్టిట్యూషన్గా వయలేషన్ చేసి ఉంటే దాని తర్వాత అతను ఇంపీచ్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ హౌస్లో కొన్ని ప్రిఫర్ ఉండనమాట. సో ఆ హౌస్లో దానికి సంబంధించింది కనుక చేస్తేనే తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ అనేది అవుతుందని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే రిజల్యూషన్ కంటైనింగ్ ద ప్రపోజల్ ఈజ్ మూవ్డ్ ఆఫ్టర్ 7 days notice in writing signed not less than 1/4 of total members of that house. అంటే ఒక రెజల్యూషన్ కనుక ప్రపోజల్ చేయాలనుకుంటే 7 రోజులు ముందల నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రైటింగ్ సైన్, అంటే ఎవరైతే ఒక హౌస్ అంటే ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కదా, సో పార్లమెంట్లో ఇట్ సపోజ్ లోక్సభ అనుకోండి, సో లోక్సభలో 7 రోజుల ముందు అంటే ఇంపీచ్మెంట్ అంటే ప్రెసిడెంట్ ఇలా కాన్స్టిట్యూషన్కి వయలేషన్ అవుతున్నారు ఇలా చేస్తున్నారంటే చార్జ్ తీసుకోవాలంటే ఇంపీచ్మెంట్ చేయాలనుకుంటే 7 రోజుల ముందు ఏమో ఒక 1/4 ఆఫ్ మెంబర్స్ ఎవరైతే లోక్సభలో ఉన్నారో వాళ్ళందరూ సైన్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుందని మనకు ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏంటంటే ద రిజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ దట్ హౌస్. అంటే ఏదైతే హౌస్ ఉందో ఆ హౌస్లో కనుక ఈ రిజల్యూషన్ ప్రపోజల్ చేసిన తర్వాత దీన్ని పాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ అనేది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అనేది ఉండాలి. ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ కనుక చార్జ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కనుక అయితే అంటే ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ కనుక చేయాలనుకుంటే సో అప్పుడు ఏంటంటే
ఒక హౌస్లో 7 days కాదండి, ఇది 14 days. సో ఏ ఆర్టికల్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 61 ద ప్రెసిడెంట్ ఈజ్ impeached for violation of constitution, the charge shall be preferred by either house of parliament, అంటే లోక్సభ ఆర్ రాజ్యసభ. సో no such charge shall be preferred unless, అందులో క్లాస్ ఏంటంటే ప్రపోజల్ అనేది ఏంటంటే టు ప్రిఫర్ సచ్ చార్జెస్ కంటైన్ రిజల్యూషన్ అనేది అట్లీస్ట్ 14 days. ఇది 14 days. 14 days అనేది నోటీస్ ఇన్ రైటింగ్ సెండ్ బై నాట్ లెస్ దాన్ 1/4 of the total number of members of the house has been given of their intention to move the resolution. సో ఒక రాష్ట్రపతిని కనుక ఇంపీచ్మెంట్ కనుక చేయాలనుకుంటే 14 days ముందల ప్రపోజల్ అనేది ఏదైతే రిజల్యూషన్ ఉందో అది ఖచ్చితంగా నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఏదైతే హౌస్లో కనుక ప్రపోజల్స్ అనేది చేయడం జరుగుతుందో ఆ హౌస్లో ఖచ్చితంగా 1/4 అనేది సైన్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్. సో 1 అనేది మనకు రాంగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది 7 days ఇచ్చారు. సెకండ్ వన్, రిజల్యూషన్ ఈజ్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3. ఇది కరెక్ట్. ఖచ్చితంగా 2/3 అనేది మెజారిటీ అనేది ఉండాలి. నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటింగ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Statement 1, he may resign by writing to the vice president. Second one, he shall continue notwithstanding the expiration of his term to hold office until his successor enters upon his office. Third one, he is not entitled to hold the office for more than 2 terms. మనం అడిగిందేమో కరెక్ట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి మనకి అడిగారు. హీ మే రిజైన్ బై రైటింగ్ టు వైస్ ప్రెసిడెంట్, అంటే ఒకవేళ కనుక రాష్ట్రపతి కనుక తన పదవీ కాలాన్ని కనుక అంటే తన పదవిని రాజీనామా చేయాలంటే ఏదైతే రాజీనామా ఉందో లెటర్ అనేది వైస్ ప్రెసిడెంట్గా అతనికి ఇవ్వచ్చు అని మనకు అది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ సెకండ్ వన్, హీ షల్ కంటిన్యూ నాట్ విత్ స్టాండింగ్ ఎక్స్పైరేషన్ ఆఫ్ హిస్ టర్మ్ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హీ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. సో హీ షల్ కంటిన్యూ అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా నియమితులైన రాష్ట్రపతి గారు ఏవైతే ఉన్నారో అంతకుముందు ఉన్న రాష్ట్రపతి పదవీ కాలం అయిన తర్వాత కూడా తన పదవిలో ఏదైతే ఉందో కంటిన్యూ చేయవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైతే ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎవరైతే ఎన్నికవుతారో అప్పుడు దాకా అతను ఏదైతే ఆఫీస్ని అప్పుడు దాకా హోల్డ్ చేయవచ్చు అని మనకు ఇవ్వడం జరిగింది, అంటే సక్సెసర్. థర్డ్ వన్, హీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ద ఆఫీస్ ఫర్ మోర్ దెన్ 2 terms. సో రాష్ట్రపతి ఏంటంటే నార్మల్గా ఈ 2 terms అనేది యూఎస్ఏ సంబంధించిన రాష్ట్రపతికి ఉంటుందండి, ప్రెసిడెంట్కి. ఐ మీన్ యూఎస్ఏ ప్రెసిడెంట్ ఉంటే 2 terms చేయవచ్చు. సో మన ఇండియాలో ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 terms అనేది ఆఫీస్లో ఈ పదవిలో ఉండొచ్చు అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ అండి, ఎందుకంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్. సో ఫస్ట్ నేను ఆర్టికల్ చెప్తాను. అకార్డింగ్ టు ఆర్టికల్ ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 56 Clause 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ఈ ఎంటర్ అపాన్ హిస్ ఆఫీస్. సో ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 56 Clause 1లో సంబంధించింది. సో అందులో ఆర్టికల్ 56 Clause 1 అండ్ సబ్ క్లాస్ ఏంటంటే ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ హిజ్ హ్యాండ్ అడ్రస్ టు ద వైస్ ప్రెసిడెంట్ రిజైన్ హిజ్ ఆఫీస్. అంటే ప్రెసిడెంట్ తన రాజీనామాని లెటర్ని ఎవరికి అడ్రస్ ఇవ్వచ్చు అంటే వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 1 అనేది రైట్ ఆన్సర్, అంటే 1 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇంకోటి 56 Clause 1 అండ్ Clause B ఏంటంటే ప్రెసిడెంట్ మే ఫర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఇంపీచ్మెంట్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 61 ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఆర్టికల్ 56 Clause 1 అండ్ Clause C ఏంటంటే సబ్ క్లాస్ C ఏంటంటే ప్రెసిడెంట్ షల్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ హిస్ టర్మ్ కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్ అపాన్ హిస్ ఆఫీస్. సో ఆప్షన్ ఈ 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్
అసెషన్. ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆక్యుపైస్ ఆల్మోస్ట్ ద సేమ్ పొజిషన్ యాజ్ అ కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. రీజన్ ఏమి ఇచ్చారంటే ద ప్రెసిడెంట్ ఈజ్ అల్టిమేట్లీ బౌండ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో మన భారతదేశం యొక్క రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆక్యుపైస్ ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్. అంటే మన రాష్ట్రపతి ఇంగ్లాండ్ క్వీన్ ఆర్ క్వీన్ ఏదైతే ఉన్నారు, ఇప్పుడు కింగ్ ఉన్నారు కదా, సో ఈ రెండు పొజిషన్ అనేది సిమిలర్ సేమ్ అని ఆల్మోస్ట్ సేమ్ అని ఇవ్వడం జరిగింది అసెషన్ అని. సో రీజన్ ఏమి ఇచ్చారంటే ద ప్రెసిడెంట్ ఈజ్ అల్టిమేట్లీ బౌండ్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని రీజన్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బిఆర్ అంబేద్కర్ స్టేటెడ్ యాజ్ అండర్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ద ప్రెసిడెంట్ ఆక్యుపైజ్ ద సేమ్ పొజిషన్ యాజ్ ద కింగ్ అండర్ ద ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్. ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఇది మీకు గుర్తుండాలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హోల్డ్ దేర్ ఆఫీస్ నాట్ బై ద గ్రేస్ ఆఫ్ ప్రెసిడెంట్. సో లిటరల్లీ ఏంటంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ బట్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పార్లమెంటరీ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, ఎందుకంటే రెండు కరెక్ట్. సో ఇది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ద కౌన్సిల్ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిలా, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిలా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలా అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిలా, జోనల్ కౌన్సిల్. సో మనకు 5 కౌన్సిల్ ఇచ్చారు. అయితే ఈ కౌన్సిల్కి హెడ్గా ఉన్నారా లేదా అని మనకు ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సీనియర్ పొలిటీషియన్ మరియు పబ్లిక్ ఫిగర్స్ ఇన్ ఇండియా దట్ లుక్స్ ఫర్ వే టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కమ్యూనలిజం సంబంధించింది మరియు క్యాస్టిజం సంబంధించింది, రీజనలిజం సంబంధించింది ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు హెడ్గా ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ హెడ్, ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్. సో చైర్మన్గా ఉంటారు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్ రాష్ట్రీయ వికాస్ పరిషత్. దీన్నే రాష్ట్రీయ వికాస్ పరిషత్ అని కూడా అంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అపెక్స్ బాడీ ఫర్ డిసిజన్ మేకింగ్ అండ్ డెలిబరేషన్ ఆన్ డెవలప్మెంట్ మ్యాటర్స్ ఇన్ ఇండియా. సో దీనిలో ప్రిసైడెడ్ బై ఎవరంటే ప్రిసైడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్. బట్ మెంబర్గా ఎవరు ఉంటారు అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ప్రైమ్ మినిస్టర్ ఏమో చైర్పర్సన్. ఓకే, మెంబర్ ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మరియు అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ నాట్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. వీళ్ళంతా మెంబర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు, జోనల్ కౌన్సిల్. సో జోనల్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దీనికి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉండరు. సో 5ని ఎలిమినేషన్ చేస్తే మన దగ్గర ఉన్నది సి అండ్ డి ఆప్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది హూ ఆఫ్ ద ఫాలోయింగ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ బీయింగ్ చీఫ్ మినిస్టర్. అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రిగా ఎవరు అయ్యారు అనేది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ పివి నరసింహారావు, సెకండ్ వన్ చరణ్ సింగ్, థర్డ్ వన్ హెచ్డి దేవగౌడ అండ్ ఫోర్త్ వన్ విపి సింగ్ అండ్ ఫిఫ్త్ వన్ మొరార్జీ దేశాయ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మస్త్ సార్లు బిట్ వచ్చింది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళందరూ ఉన్నారండి. ఎందుకంటే వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా సీఎంగా పనిచేసి అంటే ముఖ్యమంత్రిగా అయిన దాని తర్వాత ప్రధానమంత్రిగా కూడా పదవిలో ఉండడం జరిగింది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నరసింహారావు యొక్క ఏదైతే పివి నరసింహారావు, ఇది మన స్టేట్ సంబంధించింది. సో అబ్వియస్లీ మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇతను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నారు. అండ్ ఇతని పరిపాలనా కాలం ఏంటంటే
ఏదైతే ల్యాండ్ రీఫార్మ్ మరియు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఇన్ తెలంగాణ రీజన్లో సంబంధించి రావడం జరిగింది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చరణ్ సింగ్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ. ఇతను యూపీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇతను పివి నరసింహారావు అంటే ఆంధ్రప్రదేశ్గా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో చరణ్ సింగ్ ఏమో యూపీ ఉత్తరప్రదేశ్ ఏమో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎప్పుడు అంటే 1967లో అండ్ లేటర్ ఏమో 1970లో కూడా ఇతను ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ దేవగౌడ. సో అతను చాలా వరకు ఏంటంటే మనకి ఇతని సంబంధించి కొంచెం క్వశ్చన్స్ రావచ్చు. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇతను 14th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఉన్నారు. ఎప్పుడంటే 1994 నుంచి 1996 మధ్యలో చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ విపి సింగ్ was appointed by Indira Gandhi as the chief minister of UP. ఎప్పుడంటే 1980లో. సో ఇదొకటి. సో మొరార్జీ దేశాయ్ బికమ్ బాంబేస్ హోమ్ మినిస్టర్ అండ్ లేటర్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బాంబే స్టేట్ ఇన్ 1952. సో బాంబే స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే మొరార్జీ దేశాయ్. సో ఇది అంతా మీరు అంతా గుర్తుపెట్టుకోవాలి. సో పివి నరసింహారావు, చరణ్ సింగ్, హెచ్డి దేవగౌడ, విపి సింగ్, మొరార్జీ దేశాయ్ అంటే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే ముందు ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రులు కూడా పనిచేశారు. సో ఇది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏమి ఇచ్చారంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ signifies unity and coordination among members of the Council of Ministers. Reason ఏమి ఇచ్చారంటే it is the prerogative of the Prime Minister to select or drop a member of the cabinet. So collective responsibility of the cabinet signify unity and coordination among member of the Council of Ministers అని ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ ఏమో అంటే రీజన్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ ద ప్రెరాగేటివ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ టు సెలెక్ట్ ఆర్ డ్రాప్ ఏ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే అండర్ ఆర్టికల్ 75 ఉందో, అండర్ ఆర్టికల్ 75 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ 2 మీనింగ్ ఉందన్నమాట. అందులో ఏంటంటే ఒకటి ఏంటంటే ఆల్ మెంబర్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆర్ యునానిమస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇట్స్ పాలసీస్. ఏదైతే పాలసీస్ ఉన్నానో యునానిమస్గా సపోర్ట్ చేయడం. సెకండ్ వన్, the minister who had an opportunity to speak for or against the policies in the cabinet are thereby personally and morally responsible for its success and failure. సో ఏదైతే పాలసీస్ ఉందో ఆ పాలసీ సంబంధించింది మినిస్టర్ తను అది పాలసీ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రెస్పాన్సిబుల్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ అండ్ కెన్ డిస్మిస్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్. సో అదర్ మెంబర్స్ని కనుక డిస్మిస్ చేయాలనుకున్నా సెలెక్ట్ చేయాలనుకున్నా ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలొకేట్ పోస్ట్ మెంబర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ప్రిసైడింగ్ మెంబర్స్ అండ్ చైర్మన్ ఆఫ్ క్యాబినెట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ ప్రపోజల్ ఆఫ్ లెజిస్లేషన్. ఇదంతా మీకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇండివిజువల్గా ట్రూ బట్ ఆర్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్ట్ క్రోనాలజికల్ ఆఫ్ దేర్ టెన్యూర్. సో ఈ విధంగా మనకు ఖచ్చితంగా గ్రూప్ 1లో ఎగ్జామినేషన్లో మనకు వేరే విధంగా ఇచ్చారు. కానీ సో జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్ మనకు ఈ విధంగా రావచ్చు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి, ఎం హిదాయతుల్లా అండ్ బిడి జాటి అండ్ జిఎస్ పథక్ అని మనం ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు క్రోనాలజికల్ టెన్యూర్ అనేది ఇచ్చారు. సో వివి గిరి టర్మ్ యొక్క ఆఫీస్ ఎప్పటి నుంచి అంటే 1967 నుంచి 1969. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు హిదాయతుల్లా, ఇతను ఎప్పుడు అంటే 1979 నుంచి 1984 ఇతను ఒక టర్మ్ ఆఫ్ ఆఫీస్. బిడి జాటి ఇతను ఎప్పుడు అంటే ఇతను టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే 1974 నుంచి 1979. జిఎస్ పథక్ అంటే గోపాల్ స్వరూప్ పథక్. సో ఇతను ఎప్పుడు ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎప్పుడు అంటే 1969 నుంచి 1974. సో మీకు అర్థమై ఉండాలి ఆప్షన్
ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఆ జస్ట్ ఆ టైం పీరియడ్ అనేది ఆ టర్మ్ ఆఫ్ ఆఫీస్ టైం పీరియడ్ తెలుస్తుంటే మీరు ఈజీగా ఇలా ఎలిమినేషన్లో చేయవచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ మినిస్ట్రీస్ ఇంప్లిమెంటేషన్ ది కార్టేజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ. సో ఏ మినిస్ట్రీ ఏదైతే ఈ కార్టేజినా ప్రోటోకాల్ ఉందో ఇంప్లిమెంట్ చేయడానికి దానికి సంబంధించిన మినిస్ట్రీ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఈ కార్టేజినా ప్రోటోకాల్ ఉందో ఈ కార్టేజినా ప్రోటోకాల్ దేనిపైన అంటే బయోసేఫ్టీ పైన. అయితే ఈ కార్టేజినా ప్రోటోకాల్ని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని మనకి ఇవ్వడం జరిగింది. సో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఇది ఎందుకు ఇచ్చానంటే తరచుగా దీనిపైన అడుగుతుంటారు. సో మీకు పాలిటీలో మినిస్ట్రీ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. సో కార్టేజినా ప్రోటోకాల్ అండ్ బయో సేఫ్టీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఇంప్లిమెంటింగ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఆన్ capacity building and biosafety in context of Cartagena protocol. So option C is the right answer of this question. So next question, India started visa and arrival facility for Pakistan. So consider the following statement regarding the VOA facility. So ఇది ఇప్పుడు కాదండి, అప్పుడు ఇది ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా మనకు ఒకవేళ కనుక ఏదైతే మనకు నైబర్ కంట్రీస్ కనుక ఇస్తే దీనిపైన ఇవ్వచ్చు. సో ఏదైతే వీసా అని అరైవల్ ఏదైతే ఉందో సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ద వీసాస్ ఆర్ వ్యాలిడ్ ఫర్ పాకిస్తాన్ సీనియర్ సిటిజన్స్ ఓన్లీ. అండ్ సెకండ్ మనము దిస్ వీసా విల్ బీ గివెన్ ఎట్ అటారీ అండ్ వాఘా చెక్ పోస్ట్ ఫర్ 45 days. అండ్ ఇట్ విల్ బీ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్ విల్ బీ మల్టిపుల్ ఎంట్రీ వీసా. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడంటే 2013లో ఇది స్టార్ట్ చేసిందని యాక్చువల్గా ఇది ఎప్పుడు వీసా అండ్ అరైవల్ సంబంధించింది ఫెసిలిటీ అనేది ఫర్ ద సీనియర్ సిటిజన్ ఫర్ పాకిస్తాన్ అండ్ విల్ అలో పాకిస్తాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ మ్యాక్సిమం పీరియడ్ అంటే 45 days. ఎన్ని రోజులు అంటే 45 రోజులు. అది కూడా ఇది ఒక సింగిల్ ఎంట్రీ వీసా, నాట్ మల్టిపుల్ ఎంట్రీ వీసా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ రీసెంట్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద ఇండియన్ హోమ్ మినిస్ట్రీ ఫర్ రెగ్యులేటింగ్ సరోగసీ సంబంధించింది. సో యాక్చువల్గా సరోగసీ పైన మనకు క్వశ్చన్ అనేది చాలా వరకు ఇప్పుడు న్యూస్లో ఉన్నది. సో దీనిపైన అడిగే అవకాశం ఉంది. అండ్ దీనికి కొన్ని చేంజెస్ కూడా కొన్ని యాక్ట్ కూడా రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు సరోగసీ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ కంట్రీ ఫర్ ద ఫారెన్ కపుల్ హూ ఇంటెండ్ టు హ్యావ్ అన్ ఇండియన్ సరోగేట్. సెకండ్ ఏమి ఇచ్చారంటే సింగిల్ ఫారెనర్స్ యాజ్ వెల్ యాజ్ గే కపుల్స్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఇండియన్ సరోగేట్. థర్డ్ వన్, only these foreign men and women who are married for at least 2 years would be granted the visas. And option D, foreign couples who intend to have an Indian surrogate should provide a letter from the foreign ministry of their country certifying that the child has right to enter the home country as a biological child. సో ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు మనకు డైరెక్ట్గా దీనిపైన రావడం జరుగుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. సో సింగిల్ ఫారినర్స్ యాజ్ వెల్ యాజ్ ద గే కపుల్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ హ్యావింగ్ ద ఇండియన్ సరోగేట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 1. The president has the right to address and send messages to Council of Ministers to elicit specific information. And the second one, president can call for information relating to proposal for legislation. And third one, all decision of Council of Ministers relating to administration of the union must be communicated to the president. So ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ ఏంటంటే మనం ఏదైతే రైట్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నాయో అవి మీకు చెప్తాను ఇప్పుడు. రైట్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో రైట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటంటే అడ్రస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ and to address the council of minister and to send messages to the council of minister and to call information regarding proposal of legislation. And fourth, ఇంకోటి ఏంటంటే the president will receive all decision of the council of minister concerned with the administration of the union. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎవరంటే రైట్స్ ఆఫ్ అంటే ఇండియన్ ప్రెసిడెంట్ సంబంధించిన రైట్స్ ఇవి. ఇంకోటి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి మెసేజ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్
ఏదైనా గనక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కనుక పాలసీస్ ఏదైనా లెజిస్లేషన్ సంబంధించిన కనుక మనం డిసిజన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రెసిడెంట్కి ఖచ్చితంగా అనేది డిసిజన్ సంబంధించి రిసీవ్ అనేది చేయాలి ఖచ్చితంగా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. టు రైట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు elicit specific information. So ఇది wrong. So option B is the right answer of this question. Next question. Who among the following Prime Minister of India were defeated by a vote of no confidence? So 1 Morarji Desai, second one Vishwanath Pratap Singh and VP Singh, and third one HD Devgowda, and fourth with 𝗵𝗵 𝗺𝗵. ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉందో అంటే అవిశ్వాస తీర్మానం ఉందో, ఏ ప్రధానమంత్రులు ఆ నలుగురు ప్రధానమంత్రులుగా ఉన్నారు కదా ఒకప్పుడు. సో ఈ నలుగురు ప్రధానమంత్రులు ఈ డిఫీటెడ్ బై అవిశ్వాస తీర్మానం వల్ల డిఫీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నలుగురులో ఎవరంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా మనకు అడిగే అవకాశం ఉన్నది. సో ఎవరు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విపి సింగ్, హెచ్డి దేవగౌడ, 𝗵𝗵 𝗺𝗵 were defeated by a vote of no confidence. So option C అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విపి సింగ్, దేవగౌడ, 𝗵𝗵 𝗺𝗵 అవిశ్వాస తీర్మానం వల్ల డిఫీట్ అవ్వడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? సో ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది కరెక్ట్ మనకు అడిగారు. స్టేట్మెంట్ 1 ఏంటంటే the president has the power to grant pardon to a criminal in special case. Second one, the president can promulgate ordinance even when the parliament is in session. Third one, the president can dissolve the Rajya Sabha during emergency. Fourth one, the president has the power to nominate 2 members in the Lok Sabha from Anglo-Indian community. So office of president of India are correct man adigindi. Okay, so president has the power to grant pardon to a criminal cases. సో ఫస్ట్ నేను డీటెయిల్ చెప్తాను. సో ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లోక్సభ ఓన్లీ, రాజ్యసభ కాదు. సో ఇది థర్డ్ వన్ అనేది రాంగ్. ఓకే, ఏదైతే ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు నామినేట్ 2 మెంబర్స్, ఏదైతే ఈ 2 మెంబర్స్ ఉందో ఇది రాంగ్ అండి. ఎందుకంటే 12 మెంబర్స్ నామినేట్ చేయవచ్చు ప్రెసిడెంట్కి పవర్ ఉంది, అది కూడా రాజ్యసభలో. సో ఏదైతే ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ 2 మెంబర్స్ ఉన్నారో లోక్సభలో, ఇది 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో 3 and 4 రాంగ్, రెండు ఎలిమినేషన్ చేస్తే మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ద ప్రెసిడెంట్ కెన్ ప్రొముల్గేట్ ఆర్డినెన్స్ ఈవెన్ వెన్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. అంటే పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్ అంటే 2 హౌస్లో ఏదో ఒక హౌస్ కనుక సెషన్లో ఉన్నా కూడా ప్రెసిడెంట్ ఏమో ఆర్డినెన్స్ ఇష్యూ చేయవచ్చు. ఓకే, ఎందుకంటే 2 హౌసెస్ కనుక అంటే పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్ అంటే ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే 2 హౌస్ కనుక ఖచ్చితంగా ఉంటేనే ఆ టైంలో చేయకూడదు, బట్ ఏదో ఒక హౌస్లో ఉంటే చేయవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ద ఇయర్ 1976? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వరకు ఏంటంటే దీనిపైన తరచుగా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో ఏదైతే ఎమర్జెన్సీ విధించారో అంటే 1976లో 1976లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ అయితే విధించారో, సో ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇన్ 1976 ఆ టైంలో రాష్ట్రపతిగా ఎవరున్నారని ఇవ్వడం జరిగింది. అంటే వివి గిరినా, జ్ఞాని జైల్ సింగ్నా, లేకపోతే ఫక్రుద్దీన్ అలీ అహ్మదా, లేకపోతే శంకర్ దయాళ్ శర్మనా. సో ఎవరు ఉన్నారు అంటే ఇన్ ఇండియా ఎమర్జెన్సీ రిఫర్స్ అంటే 21 month, ఎన్ని మంత్స్ అండి, 21 month పీరియడ్. ఎప్పుడంటే 1975 నుంచి 1977. ఎవరి అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే ఇందిరాగాంధీ. సో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యూనిలేటరల్లీ హ్యాడ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ అక్రాస్ ద కంట్రీ. సో ఆ టైంలో ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ప్రెసిడెంట్ ఏమో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు అంటే ఇందిరాగాంధీ. ఇది ఈ రెండు మీకు ఖచ్చితంగా తెలవాలి. ఎన్ని మంత్స్ అంటే 21 months. సో మనకు వచ్చే అంటే ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దీనిపైన
అడిగే అవకాశం కూడా ఉన్నది చాలా వరకు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ నెవర్ ఏ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అంటే ఈ నలుగురిలో ఎవరు ఉప ప్రధానిగా ఎవరు చేయలేదని ఇవ్వడం జరిగింది. అంటే నెవర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దేవిలాల్, జిఎల్ నందా, ఎల్కే ఆద్వానీ, వైబి చౌహాన్. సో ఎవరు అంటే జిఎల్ లాల్ అంటే గుల్జారీలాల్ నందా అంటే జిఎల్ అంటే. సో ఇతను బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ 2 short పీరియడ్ ఫాలోయింగ్ ద డెత్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ 1964 ఒకటి అండ్ లాలా బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత కూడా అప్పుడు 1966 అప్పుడు. సో గుల్జారీలాల్ నందా అతను 2 టర్మ్స్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఎప్పుడు అంటే 1964 అండ్ 1966. 1964 అప్పుడు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు మరణించడం జరిగింది. అండ్ 1966 అప్పుడు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత కూడా ఇతను ప్రైమ్ మినిస్టర్గా షార్ట్ పీరియడ్లో ఇతను ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరంటే గుల్జారీలాల్ నందా. ఓకే, అయితే దేవిలాల్, ఎల్కే ఆద్వానీ, వైబి చౌహాన్ ముగ్గురేమో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది గుల్జారీలాల్ నందా అతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కానీ ఉప ప్రధాని అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎప్పుడు లేరు. సో ఇది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎల్కే ఆద్వానీ, వైబి చౌహాన్ అండ్ దేవిలాల్ ఈ ముగ్గురేమో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో మనకు చాలా వరకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ స్పీకర్స్. సో ఇవేంటంటే ఎక్కువగా మనకు అడిగే అవకాశం అంటే క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు, సో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్పీకర్ ఎవరు ఉన్నారు, స్పీకర్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు. సో ఇలా మనకు క్రొనాలజికల్ ఆర్డర్ అయినా అలా కంపారిజన్. ఇందాక మీకు చెప్పాను కదా ఎమర్జెన్సీ టైంలో ఎవరున్నారు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సో రాష్ట్రపతిగా ఉన్నారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటేనే ఏ విధంగా కనుక పాలిటీలో క్వశ్చన్ వస్తే 100% మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా he performs simultaneously the functions of chairman of Rajya Sabha. Second one, the president of India can promulgate ordinance at any time except when both the houses of parliament are in session. మనం అడిగిందేమో కరెక్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్ 65 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఏం చెప్తుందంటే వైల్ యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఆర్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ the vice president does not perform the duties of office of chairman of Rajya Sabha. అంటే ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కనుక పెర్ఫామ్ కనుక చేస్తే అప్పుడు సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పెర్ఫామ్ చేస్తే ఇతనికి ఉన్న ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అంటే ఉపరాష్ట్రపతి సంబంధించిన ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ సంబంధించింది అవి పర్ఫామ్ చేయకూడదు. సో 1 అనేది రాంగ్. అండ్ సెకండ్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రమోల్గేట్ ఆర్డినెన్స్ ఎట్ ఎనీ టైమ్ ఎక్సెప్ట్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఇన్ సెషన్. అంటే 2 హౌసెస్ కనుక పార్లమెంట్ సెషన్ కనుక ఉంటే ఆ టైంలో ప్రెసిడెంట్ అతను ఆర్డినెన్స్ అనేది ప్రమోల్గేట్ చేయకూడదు. సో ఇది కరెక్టే. సో మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రపతి ఒకవేళ కన్నా మరణించినా లేకపోతే రిజైన్ చేసినా ఆ ప్లేస్లో నెక్స్ట్ ఎవరు ఉంటారంటే అంటే ఆ ఫంక్షన్ కనుక రాష్ట్రపతి ప్లేస్ని కనుక వేకెన్సీని కనుక ఫిలప్ చేయాలంటే ఉపరాష్ట్రపతి అవుతారు. సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారు కానీ అంటే రాష్ట్రపతి సంబంధించిన ఫంక్షన్ చేస్తారు కానీ ఏదైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో అతను రాష్ట్రపతికి సంబంధించిన ఫంక్షన్ చేస్తారు. బట్ అతను మళ్ళీ తనకు సంబంధించిన రాజ్యసభ చైర్మన్ కాదని పెర్ఫామ్ చేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1. The Union Executive consists of President, Council of Ministers with the Prime Minister as the head. Second one, the President may by writing under his hand address to the Vice President resign his office. Third one, executive power of the Union is vested in the Prime Minister. సో మనకు అడిగింది ఏమిటి, నేను ఆల్రెడీ దీని సంబంధించి మనం ప్రీవియస్గా క్లాస్లో నేర్చుకున్నాము. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. ఓకే,
ద ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ హిజ్ హ్యాండ్ అడ్రస్ టు ద రెసిగ్నేషన్. సో ఆల్రెడీ చెప్పాను, ఒక రాష్ట్రపతి కనుక తన పదవిని కనుక రాజీనామా చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయడం జరుగుతుందంటే వైస్ ప్రెసిడెంట్. సో 2 అనేది కరెక్ట్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈస్ వెస్టెడ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్. ఇది రాంగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే ఆర్టికల్ 52 ఉందో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్, సో నాట్ ప్రైమ్ మినిస్టర్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇది మస్సాలు బిట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారని ఇప్పుడు ఇస్తారు చాలా వరకు. జవహర్లాల్ నెహ్రూనా, లేకపోతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్నా, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లేకపోతే టి కృష్ణమాచారినా. సో ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ టుక్ చార్జ్ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో 15th August 1947 అండ్ చూస్ 14 అదర్ మెంబర్స్ ఫర్ హిస్ క్యాబినెట్. సో ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో 15 August 1947 తర్వాత 15 మందినేమో అదర్ మెంబర్స్ ఫర్ హిస్ క్యాబినెట్, ఇన్ విచ్ బిఆర్ అంబేద్కర్ ఏమో ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, who among the following was the finance minister of India in the interim government during 1946-47? అంటే ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రిగా ఎవరు ఉన్నారు ఎప్పుడంటే ఇంటరిమ్ గవర్నమెంట్ ఏ పీరియడ్ అంటే ఎప్పుడంటే 1946 నుంచి 1947 మధ్య ఇంటరిమ్ గవర్నమెంట్ కదా. అయితే ఆర్థిక మంత్రిగా ఎవరు ఉన్నారని మనకి ఇవ్వడం జరిగింది. సో ఆర్కే షణ్ముఖం శెట్టి అండ్ జాన్ మతాయ్ అండ్ లియాఖత్ అలీ ఖాన్ అండ్ డిఎంఓ చింతమన్ రావు దేశ్ముఖ్. సో ఎవరు ఉన్నారు అంటే లియాఖత్ అలీ ఖాన్ became the first finance minister of India in the interim government during 1946-47 మధ్యలో. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, లియాఖత్ అలీ ఖాన్ ఫినాన్స్ మినిస్టరు. నెక్స్ట్ క్వశ్చన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అంటే రాజ్భాష విభాగ్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఏ మినిస్ట్రీ కిందికి రావడం జరుగుతుందని ఇచ్చారు మనకు. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్గా మనం డిఫరెంట్గా క్వశ్చన్ సాల్వ్ చేశాము. సో ఏ మినిస్ట్రీ కిందికి రావడం జరుగుతుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది అంటే రాజ్భాష విభాగం సంబంధించిన దేని కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The ministry department of union government are created by the prime minister. Second one, the cabinet secretary is the ex officio chairman of civil service board. సో మనం అడిగింది ఏమిటి? కరెక్ట్. సో మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్ సంబంధించింది క్రియేటెడ్ బై ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ని ఇవ్వడం జరిగింది, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏమిటి? క్యాబినెట్ సెక్రటరీ ఏదైతే ఉందో ఇదొక ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ అంటే సివిల్ సర్వీస్ బోర్డు యొక్క చైర్మన్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ అని ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ బిజినెస్ అయినా ఏదైతే ఉందో అంటే రూల్స్, అలొకేషన్ ఆఫ్ బిజినెస్ అంటే రూల్స్ సంబంధించింది 1961 ఆర్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 77 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ద మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ క్రియేటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తేనే ప్రెసిడెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ రూల్స్ కింద. సో క్యాబినెట్ సెక్రటరీ ఏమో ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీస్ బోర్డ్, ఇది ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ ఉంది. సో క్యాబినెట్ సెక్రటరీ అతను ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ అంటే సివిల్ సర్వీస్ బోర్డు ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. సో 2 అనేది కరెక్ట్. బట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో క్రియేటెడ్ బై ఎవరంటే ప్రెసిడెంట్, అది కూడా అడ్వైజ్ ఆఫ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ministries the census organization ఏదైతే ఉందో has been functioning on a permanent footing since 1961? health and family welfare, home affairs, social justice and empowerment, human resource development. సో మనకు అడిగింది ఏమిటి? మినిస్ట్రీస్ ది సెన్సస్ ఆర్గనైజేషన్ ఏది ఉందో అంటే జనాభా లెక్క, మనకు జనాభా లెక్కలు చేస్తాం కదండి, సో దానికి సంబంధించింది. సో హ్యాస్ బీన్ ఫంక్షనింగ్ అనే పర్మనెంట్ ఫూటింగ్ సిన్స్ 1961 నుంచి. అంటే ఏ మినిస్ట్రీ ఈ జనాభా ఏదైతే ఉందో దాన్ని సెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది.
సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎందుకంటే మనం దీనిపైన ఈ మధ్య మనకు సెన్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ 2011 వచ్చింది కానీ 2021 అనేది ఇంకా కోవిడ్ వల్ల ఆగింది. సో మనకు దీనిపైన ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి రావచ్చు. ఓకే, సో ఏ మినిస్ట్రీ అంటే హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎప్పటి నుంచి అంటే 1961 నుంచి. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద డెసినియల్ సెన్సెస్ రెస్ట్ విత్ ద ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే డిపార్ట్మెంట్ కనుక అడిగితే, అంటే మినిస్ట్రీ అడిగితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిపార్ట్మెంట్ అంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మస్తాలు పెట్టి వచ్చింది. ఎవరు కండక్ట్ చేశారంటే సెన్సెస్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 1 వివి గిరి, సెకండ్ వన్ 𝗵𝗍𝗻𝗎𝗓, థర్డ్ వన్ బీడి జాటి, ఫోర్త్ వన్ జిఎస్ పాఠక్. అంటే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, అది క్రోనాలజికల్ ఆర్డర్ మనకు ఒక వాళ్ళ సంబంధించిన టెన్యూర్ అనేది ఇవ్వడం జరిగింది. సో వివి గిరి ఏమో 1967 అండి, జిఎస్ పాఠక్ ఏమో 1969 అండ్ బీడి జాటి ఏమో 1974 అండ్ 𝗵𝗍𝗻𝗎 ఏమో 1979. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇది క్రోనాలజికల్ ఆర్డర్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా ద సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈజ్ vested in the president. This means that in the exercise of this power, option A, she cannot be regulated by law. Option B, she shall be regulated by law. Option C, during war president seek advice only from the chief of armed forces. D, during war the president can suspend the fundamental rights of citizen. అయితే ఇన్ ఇండియా సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్. ఇది ఇలా మనకు డైరెక్ట్గా బిట్ రావడం జరుగుతుంది. సో సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్. అండ్ దీని ఒక మీనింగ్ అడిగారు మనకు. సో దీని ఒక మీనింగ్ ఏంటంటే, ఏదైతే ఆర్టికల్ ఉందో అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 53 అండ్ క్లాస్ బి ఏదైతే ఉందో ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రీం కమాండ్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ షల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అండ్ ఎక్సర్సైజ్ దేర్ ఆఫ్ షల్ బి రెగ్యులేటెడ్ బై లా. షల్ బి రెగ్యులేటెడ్ బై లా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కుడ్ నాట్ ఓట్ ఫర్ హిమ్సెల్ఫ్ డ్యూరింగ్ ద ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ హీ వాజ్ సిక్స్ ఫ్రమ్ ద లోక్సభ. అయితే ఈ నలుగురు విపి సింగ్, పివి నరసింహారావు, చంద్రశేఖర్ అండ్ మన్మోహన్ సింగ్, ఈ నలుగురు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ పైన ఎప్పుడైతే అంటే అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే పెట్టడం జరిగిందో, అది కూడా లోక్సభలో కదా. అయితే ఆ అవిశ్వాస తీర్మానం అప్పుడు ఈ నలుగురు ప్రైమ్ మినిస్టర్లో ఒక ప్రైమ్ మినిస్టర్ తన ఓట్ అనేది వేయకపోవడం జరిగింది. ఎందుకంటే అతను మెంబర్గా లేరు కాబట్టి. అంటే లోక్సభలో మెంబర్గా ఉంటేనే అవిశ్వాస తీర్మానంలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ అతను అంటే ఓట్ అనేది వేయడం జరగదు. సో నాట్ ఓట్ ఫర్ హిమ్సెల్ఫ్ డ్యూరింగ్ ద ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఎవరు అంటే పివి నరసింహారావు. సో పివి నరసింహారావు కుడ్ నాట్ ఓట్ ఫర్ హిమ్సెల్ఫ్ డ్యూరింగ్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్అపోజ్డ్? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ సి డాక్టర్ నీలం సంజీవారెడ్డి, ఆప్షన్ డి కేఆర్ నారాయణన్. సో ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరుతున్నారో ఆఫ్ ఇండియా అన్అపోజ్డ్ అంటే అపోజిషన్ అంటే ఒక ఏకగ్రీవ ఎన్నిక అవ్వడం అనమాట. అంటే ఇద్దరు ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైనా ఎలక్షన్ ఎన్నిక ఇద్దరు అనేది పోటీ పడతారు కండి. సో పోటీ పడకుండా యునానిమస్గా ఎలెక్ట్ అవ్వడం. సో ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, నీలం సంజీవ రెడ్డి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇతను 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అక్బరుద్దీన్ అలీ అహ్మద్ ఇన్ ఆఫీస్, నీలం సంజీవ రెడ్డి was elected unopposed. He was only president to be elected thus after being unanimously supported by all political parties including the opposition Congress party.
సో హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఎప్పుడంటే 1977, అంటే ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది ఎవరంటే డాక్టర్ నీలం సంజీవ రెడ్డి అండ్ ఫక్రుద్దీన్ ఆలిం అహ్మద్ అతను చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత నీలం సంజీవ రెడ్డిని యునానిమస్గా ఎన్నికవడం జరిగింది. అది కూడా ఫస్ట్ అంటే ఒక రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందంటే అది నీలం సంజీవ రెడ్డి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఉన్నదా ఇంపార్టెంట్ బిట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎప్పుడంటే 1977. సో మనం ఇంతవరకు ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. ఇవి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్లో. ఇవి అన్నీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ కనుక మీరు అన్నీ కంప్లీట్గా వాచ్ చేస్తే ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా, అంటే జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినా ఏ విధంగా వచ్చినా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు అండ్ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ 100% మీకు జాబులు రావడం జరుగుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.